ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ప్రభువు మన యొక్క ప్రార్థనలు ఆలకించాడు. 2, ప్రభువు నమ్మదగినవాడు. ఈ మాసం ప్రభువు సహాయాన్ని పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ సాక్షి టీవీ విషయంలోనే దేవుడు ఇంకా బాకీ ఉంచాడు. ఈ మాసానికి కేబుల్ వరకు ప్రభు సహాయం ఇచ్చారు. ప్రేమ సాక్షి టీవీ నా మదిలో నుండి వచ్చిందా? దేవుని చిత్తమేనా? ఈ సంఘర్షణలో నా ఆలోచన మీకు చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. ప్రేమ సాక్షిలో ఇప్పటికీ నేను సుమారుగా 130-140 ప్రసంగాలు దేవుని గురించి చెప్పాను. అవి అద్భుతమైన ప్రసంగాలు వచ్చాయి. ఈ 140 ప్రసంగాల వలన నా మట్టుకు నేను ఎంతగానో ధైర్యపరచబడ్డాను, బలపరచబడ్డాను. ఒక మాటలో చెప్పాలంటే దేవునితో సహవాసంలో బలపడ్డాను, అవగాహనలో స్థిరపడ్డాను. కాబట్టి అది కేవలం నా మది నుండి వచ్చింది అని నేను అనుకోలేను. ఆయన కృపతో కొనసాగుతోంది ఇప్పటికీ కూడా. కనుక ప్రేమ సాక్షి ఛానల్ కంటిన్యూ అవటానికి ప్రతి మాసం 1000 రూపాయలు ఇవ్వగలిగిన వారు 1 సంవత్సరం పాటు ముందుకు రావాలని ఒక ప్రత్యేక మనవి మీ ముందు నేను ఉంచుతున్నాను. ప్రభువు సహాయం చేసేట్లు ప్రార్థిద్దాము. దేవుడు పరీక్ష పెడతాడు. ఒక వ్యక్తికి పదోన్నతి ఇవ్వాలంటే ఆ వ్యక్తి పదోన్నతి నిమిత్తమైన పరీక్ష హాజరు కావాలి, దానిని ఉత్తీర్ణుడు కావాలి. నౌ ఐ యామ్ ఆన్ టెస్ట్. ప్రార్థించండి, నేను కూడా ప్రార్థిస్తున్నాను. ఈ దినం ఎపిసోడ్ సహకారం వచ్చింది. గన్ బజార్ వాస్తవ్యులు మందపాటి రవికిషోర్ గారి జన్మదినం సందర్భంగా తండ్రి మందపాటి అబ్రహాం గారు, తల్లి విజయ గారు మరియు కుటుంబ సభ్యులు, చిన్నాన్నలు, చిన్నమ్మలు, వారి కుటుంబాలు సహకరిస్తున్నారు. మందపాటి అబ్రహాం గారు ఏసే పరిష్కారానికి ఇవాళ కాదు, ప్రారంభం నుండి కూడా ఆయన సహకారి. చాలా చిన్న బిజినెస్ చేస్తూ, బ్యాగ్స్ రిపేర్స్ బిజినెస్ చేస్తూ అన్నగారు సహకారిగా మాతో పాటు ఇప్పుడు ప్రతి మాసం నిలిచిన వ్యక్తి ఈయన. వి లవ్ హిమ్ సో మచ్. వారి మిత్రుడు ఒక ఆయన ఉండేవారు, వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అబ్రహాం గారి కుమారుడు రవికిషోర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రభువు పేరిట చెబుతున్నాను. బాబును ప్రభు దీవించేటట్లు మంచి భవిష్యత్తు, ఆర్థిక స్తోమత, కృపాప్రసాదం దొరికేట్టు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి వాక్యంలోకి వెళదాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. మందపాటి రవి గారి కొరకు ప్రార్థిస్తున్నాము. అబ్రహాము గారిని, విజయ గారిని మీరు ఆశీర్వదించండి. బిడ్డకిచ్చిన నూతన జన్మదినమును దయాకిరీటం కొరకు కృతజ్ఞతలు. మీ బిడ్డను, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రేమ సాక్షి టీవీ కంటిన్యూ కావటానికి పరిష్కారం 10 ఛానల్స్లో కంటిన్యూ అవటానికి మార్గాలు తెరవండి ప్రభు. మీ దాసుడును అనారోగ్యం నుండి నాకు విడుదలనిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, మీ సత్యము ప్రచురం చేయుటకు శక్తినివ్వండి ప్రభువా, సహాయం చేయండి. యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం మీ ఎదుట ఉంచుకోండి. యేసు ప్రభువు దేవుణ్ణి తన సొంత తండ్రి అని చెప్పుకున్నాడు. తన
తన సొంత తండ్రి అని చెప్పుకున్నాడు. దానితో యూదులు ఆయన చంపాలి అనే ఆలోచనకు వచ్చారు. ఇవాళకి మహమ్మదీయులు, యూదులు యేసుక్రీస్తు ప్రభువును దేవుని కుమారుడు అంటే ఒప్పుకోరు. ఏంటంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్, దేవునికి భార్య లేదు, కుమారుడు ఎట్లున్నాడు అంటారు. అది మేజర్ ప్రాబ్లం వాళ్ళకు. దేవునికి కుమారుడు ఎందుకుంటాడు? కుమారుడు అనే పదం యొక్క అర్థం బైబిల్లో వర్ణించబడింది. కుమారుడు అంటే తండ్రిని బయలుపరిచిన వాడు అనే గ్రాహ్యానికి వస్తే సమస్య ఉండేది కాదు. ఎందుకంటే కుమారుడు లేకపోతే తండ్రి ఎవరో తెలియదు, తండ్రి లేకపోతే కుమారుడు అంటే అర్థం తెలియదు. ఇది నేను చాలాసార్లు టీవీలో చెప్పాను, మరలా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. తన సొంత తండ్రి అంటే అర్థం ఏంటి? ఆయనకు ఆయన భార్యకు పుట్టిన ఒక నరుడనా? కాదు, దేవుని వాక్కు అని అర్థం. త్రిత్వాన్ని లోకానికి కనపరచడానికి దేవునికున్న ఒకే ఒక సోర్స్ ఏంటంటే రిలేషన్షిప్. ఎక్స్ప్లెయినింగ్ త్రూ ద రిలేషన్షిప్. ఒక సంబంధాన్ని వర్ణించడం ద్వారా విశేషాన్ని బయటపెడుతున్నాడు, విషయాన్ని బయటపెడుతున్నాడు. దేవుణ్ణి ఎవడు ఎన్నడు ఎప్పుడు చూచి ఉండలేదు, చూచి ఉండనేరడు, చూడలేదు. ఇది వాక్యం చెబుతుంది. అటువంటప్పుడు ఆ దేవుడిని గురించి మనుషులు ఎలా తెలుసుకుంటారు? కనుక దేవుడు తనను మనుషులకు తెలియచేయటానికి, సృష్టికి తెలియచేయటానికి తాను తన వాక్కును ఈ లోకానికి పంపారు. ఆదికాండం 1:1 నుంచి కూడాను వాక్కే సమస్తం సృష్టించినట్లుగా మనమే ఒప్పుకుంటున్నాము. ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించినట్లు అగునుగాక అంటే అయ్యాయి. దేవుని వాక్కు దేవుని బయలుపరిచెను అంటే అదే కుమారుడు అంటే. ఎగ్జాంపుల్గా చెప్పాడు. కుమారుడు రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తేనే మీకు అర్థం అవుతుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. కనుక కుమారుడు జన్మించినప్పుడు ఆ కుమారుని ఉనికి తండ్రి ఉన్నాడు అని తండ్రిని చూడకపోయినా తెలుస్తుంది. మీరు నన్ను చూస్తున్నారు, నేను ఒక ఆయన కుమారుణ్ణి. మా నాన్నగారి పేరు కాడుపాటి జెరమియా స్వామిదాసు. ఆయన్ని మీరు చూడలేదు, కానీ ఆయన ఉన్నాడు అని చెబుతోంది నేను. అర్థమైందా? నేను ఇక్కడ ఉన్నాను అంటే ఆయన ఉన్నాడు కనుక. ఆయన్ని బయలుపరిచింది నేనే, ఆయన ఉన్నాడు అని బయలుపరిచింది నేనే. అలాగే ఆయన ఉన్నాడు కనుక నేను మీకు కనబడుతున్నాను. ఆయన లేకపోతే నేను ఉండేవాడిని కాదు మీ ముందు. కాబట్టి కుమారుడు తండ్రిని బయలుపరుస్తున్నాడు, తండ్రి కుమారుని బయలుపరిచి ఉన్నాడు. ఇది తెలియాలి అని అంటే రిలేషన్షిప్ గురించి మాట్లాడక తప్పదు. అదే మాట్లాడాడు యేసు ప్రభు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు వ్యక్తులు ఏకకాలంలో ఒకే వ్యక్తిగా ఒకే దేవునిగా ఉన్నారు. 3 are individuals, different and unique, and one ఒకటే. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు తాను కుమారుని అని చెప్పుకున్నప్పుడు వారికి అభ్యంతరం వచ్చింది. అప్పుడు యేసు చెబుతున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, తండ్రి ఏమిటి, కుమారుడు ఏమిటి. అర్థం చేసుకుందాం. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఎదియు చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు చేయును. తండ్రి కుమారుని ప్రేమిస్తూ తాను చేయి వాటిని ఎల్లను ఆయనకు అగపరుచుచున్నాడని నీతో నేను నిశ్చయంగా చెబుతున్నాను. మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచును, ఆయనకు అగపరచును, ఆయనకు అగపరచును. యేసుక్రీస్తు ప్రభువు
నరావతారిగా వచ్చి ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆయన యొక్క దైవశక్తిని, దైవాత్మను రుజువుపరిచాయి. కనుక క్రీస్తు యొక్క అద్భుతాలు, క్రీస్తు యొక్క సూచక క్రియలు, క్రీస్తు యొక్క మహత్కార్యాలు క్రీస్తును కనపరచలా, క్రీస్తును పంపిన దేవుణ్ణి కనపరిచే. అది ఎంత గొప్ప విశేషమో చూడండి. తండ్రి మృతులను ఎలాగో బ్రతికించును, టెన్సెస్ బాగా అబ్జర్వ్ చేయాలి, వ్యాకరణం ఇక్కడ. బ్రతికించును భవిష్యత్ కాలం, అలాగ బ్రతికించును. తండ్రి అయిన దేవుడు ఎలాగన మనుషులను మృతులలో నుండి లేపును, అలాగే భూమి మీద ఉన్న నేను కూడా మృతుల్లో నుండి లేపి చూపిస్తా మీకు. అది దేవుడు నా ద్వారా మీకు చూపిస్తాడని చెప్పాడు. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు, కానీ తండ్రి గణపరచబడినట్లు అందరూ కుమారుని గణపరచాలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించాడు. కుమారుని గణపరచని వాడు తండ్రిని గణపరచువాడు కాడు, ఆయన పంపిన తండ్రిని గణపరిచిన వాడు కాడు. తండ్రి కుమారుడు ఒక్కడే అని చెప్పుకొస్తున్నాడు యేసుప్రభు. కుమారుని గణపరచకుండా మేము తండ్రిని గణపరుస్తున్నాం అని అంటే కుదరదు. మేము యెహోవా భక్తులము అనుకున్నారు వాళ్ళు. ఆ యెహోవా వాక్కును నమ్మకుండా, గణపరచకుండా యెహోవాను గణపరుస్తున్నామని చెప్పటం ఏమిటి? రాంగ్ అండర్స్టాండింగ్. ఆలోచించండి. కుమారుని అంగీకరించకుండా కుమారుని పంపిన వాడిని ఎట్లా అంగీకరించినట్లు చెప్పండి. ఒక వ్యాపారవేత్త, ఒక పారిశ్రామికవేత్త తన కుమారుణ్ణి కార్మికుల దగ్గరకు పంపించినప్పుడు ఆ కార్మికులు వచ్చిన కుమారుని చూచి యజమానుని కుమారునిగా గౌరవించాలి, మిస్ హ్యాండిల్ చేయకూడదు, రాంగ్ హ్యాండిల్ చేయకూడదు. అతని మీద గౌరవం ఉంచినట్టు కాదు అలా చేస్తే. అర్థమవుతుందా? అలాగే తండ్రిని నమ్మితే కుమారుణ్ణి నమ్మినట్టే, కుమారుని నమ్మితే తండ్రిని నమ్మినట్టు. మీరు తండ్రిని కూడా గణపరుస్తూ లేదు, ఎందుకంటే నన్ను తిరస్కరిస్తున్నారుగా. మరి ఆయన పంపిన నన్ను తిరస్కరిస్తూ ఆయన్ని గౌరవిస్తున్నావు అని చెబితే ఎట్లా కుదురుతుంది? కుదరదు అన్నాడు ప్రభు. అదే చెప్పాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. దీని అర్థం తెలిస్తే మీరు నిజ క్రైస్తవులే, అందులో వ్యత్యాసం లేదు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. నా మాట వినాలి, నా మాట మొదట నువ్వు నమ్మాలి, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి. ఎవరు పంపారు నిన్ను? నా తండ్రి నన్ను పంపాడు అన్నాడు. పరలోకమందున్నటువంటి దేవుడు తన వాక్కునకు శరీరాన్ని అమర్చి మానవ పాప పరిహారార్థం బలిగా మారుటకు ఆదేశించి ఈ లోకానికి పంపాడు. కనుక కుమారుని ఎరుగకుండా, కుమారుని అంగీకరించకుండా మేము తండ్రికి లోబడుతున్నాం, తండ్రిని అంగీకరిస్తున్నాం అంటే చెల్లేది కాదు. అది దట్ ఈస్ డిజొబీడియన్స్ టు గాడ్ హూ సెంట్ హిస్ సన్ టు దిస్ వరల్డ్. అందుకే చెప్తున్నాడు, మృతులు మనుష్య కుమారుని యొక్క శబ్దము వినే గడియ వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది, దానిని వినివారు జీవిస్తారు అని మీతో నిశ్చయంగా చెబుతున్నారు. నిశ్చయంగా అంటే డ్యామ్ షూర్, జరిగి తీరుతుంది. ఏమిటో తెలుసా? మృతులు మనుష్య కుమారుని యొక్క స్వరము విను, శబ్దము విను గడియ వస్తోంది, అది వచ్చే ఉంది, ఇప్పుడు వింటున్నారు మీరు. మృతులు మనుష్య కుమారుని యొక్క స్వరము విను గడియ. ప్రతి ఆత్మ సంబంధమైన మృతుడు దేవుని యొక్క మాట తన కుమారుడైన
యేసుక్రీస్తు ప్రభువు ద్వారా వింటున్నాడు. 24వ వచనంలో చెప్పినటువంటి మాట అర్థం చేసుకుంటే సమస్య ఉండదు. ఏమన్నాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు అన్నాడు. ఇవాళ మీరు గమనించాలి, ఈ మాట గమనించాలి. ఎవరి మాట విని ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? యేసు మాట విని యేసును పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి. కనుక ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే మొదట అతడు యేసు మాట వినాలి. యేసు మాట ఎప్పుడు వింటావు? యేసుని నమ్మితేనే. యేసుని ఎప్పుడు నమ్ముతావు? దేవుని నమ్మితేనే. ఇట్స్ ఆల్ ఇంటర్లింక్డ్ అండి. ఇదంతా ఒకదానికొకటి ముడిపడి ఉంది. యేసును నమ్మాలంటే మరి పరిశుద్ధాత్ముడు నీలో పనిచేయాలి. మళ్ళా పరిశుద్ధాత్మ యాడ్ అయ్యాడు. అంటే ట్రయూన్ గాడ్, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురు కలిసి ఒక వ్యక్తిని కన్విన్స్ చేసి తామెవరో ఆయన వారికి ప్రత్యక్షపరచుకుంటేనే ఆ వ్యక్తి నిత్యజీవం గలవాడు. అందరూ కాదు. కానీ అవకాశం అందరికి ఇచ్చాడు. ఓలేషన్ అంటారు, అంటే సెల్ఫ్ విల్, స్వచిత్తం. యూ డిసైడ్ హూమ్ యూ హ్యావ్ టు ఫాలో. అలా డిసైడ్ అయ్యాడు ఎవరో సర్వజ్ఞానంలో ఎరిగి దేవుడు ఏర్పరిచాడు. కాబట్టి ఆ డిసైడ్ ఎవరు అనేది దేవునికి ముందే తెలుసు. ఎవరైతే తృణీకరిస్తారో వాళ్ళు డిసైడ్ కారు, దేవుని అంగీకరించడానికి ఒప్పుకోరు అన్నమాట. ఇది మనం తెలుసుకోవాలి. 25 వచనంలో అంటాడు, తండ్రి తనంతట తాను 25 వచనంలో అంటాడు, మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుచున్నది, ఇప్పుడు వచ్చే ఉన్నది, దాన్ని వినువారు జీవిస్తారు అని మీతో నిశ్చయంగా చెబుతున్నాను అన్నాడు. నిశ్చయంగా చెబుతున్నాను, మృతులు మనుష్య కుమారుని యొక్క స్వరము వినుగడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది, ఇప్పుడు మీరు వింటున్నారు. వింటే మీరు జీవిస్తారు. పునరుత్థానంలో మనుషులు బ్రతికించేది యేసుక్రీస్తు వారి యొక్క శబ్దమే. అదే తెస్సలోనిక సంఘానికి పౌలు గారు రాసినప్పుడు చెప్పాడు, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆకాగా తర్వాత సజీవులమై ఉండేటువంటి మనం ఆకాశ మండలానికి కొనిపోబడతాము అన్నాడు. కనుక యేసు మనలను మృతులలో నుండి బ్రతికించువాడు. అందుకే ఆయన చెప్పాడు యోహాను 14లో, నేనే పునరుత్థానము జీవమునై ఉన్నాను. యోహాను 11లో పునరుత్థానం గురించి చెప్పాడు. 14లో నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్పాడు. Deity of Christ was proved through the book, the Gospel of John. యోహాను సువార్తను పుస్తకం ద్వారా క్రీస్తు యొక్క దైవత్వము ఇక్కడ మనకు తేటగా వివరించబడింది. అలాగే 26వ వచనంలో అంటాడు, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, పాస్ట్ టెన్స్, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు అధికారం అనుగ్రహించును, ఫ్యూచర్ టెన్స్. ఉండుటకు, whenever he was on the earth, people should know that he is the life. ఆయన జీవం. అందుకే కొరింథీ సంఘానికి చెప్పాడు, యేసుక్రీస్తు దేవుని ఎదుట మనకు జీవమై ఉన్నాడు అన్నాడు. హూ ఈజ్ ద లైఫ్ ఫర్ అస్? మనకు జీవం ఇచ్చిందే ఆయన. ఆయన సిలువ, ఆయన రక్తము, ఆయన ప్రాణము మనకు జీవాన్ని ఇచ్చింది. మన పరిస్థితి మనకు మరణాన్ని ఇచ్చింది, ఆయన సిలువ మనకు జీవాన్ని ఇచ్చింది. ఇది ఎరగాలి మనం. అలాగే కుమారుడు తనంతట జీవము గలవాడై ఉండుటకు దేవుడు కుమారునికి అధికారం ఇచ్చాడు, మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించాడు. ఆయన ఏసట మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చడానికి దేవుడు అతనికి అధికారం ఇచ్చాడు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 31వ వచనంలో, ఎట్లనగా దేవుడు ఒక మనుష్యుని ద్వారా తీర్పు తీర్చుటకు నియమించి ఉన్నాడు అని రాశాడు. God arranged one human being to judge the whole world.
దట్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. లోకానికి తీర్పు తీర్చుటకు దేవుడు ఒక నరునికి అధికారం ఇచ్చాడు. ఆ నరుడు దైవ నరుడు యేసుక్రీస్తు. ఇది మనం గుర్తెరగాలి. మరియు ఆయన అంటున్నాడు, దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ యేసు శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చేస్తారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో 2వ వచనంలో ఏదైతే చెప్పాడో, దీనికి ఆశ్చర్యపడకండి, ఒక సమయం వస్తోంది, మృతులు పునరుద్ధానం కొరకు వస్తారు. మేలు చేసిన వారు మేలు పునరుద్ధానము, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం కొరకు లేచి వస్తారని దానియేలు భక్తుడు క్రీస్తు పూర్వము 570 సంవత్సరాలు అప్పుడే ప్రవచించాడు. అదే ఇక్కడ యేసు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మేలు చేసిన వారు కీడు చేసినటువంటి వారు పునరుద్ధానంలో వెలుపటకు వస్తారు. 2 పునరుద్ధానాలు. కాలం వస్తోంది. ఏం కాలం? మృతుల్లో ఉన్నవారు ఆయన శబ్దం విని బయటకు వచ్చే కాలం. 2 కాలాలు. ఒకటి సంఘము ఆకాశమునకు ఎత్తబడు సందర్భమున మృతులలో క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. అది మొదటి పునరుద్ధానం. 1000 ఏండ్ల పాలన తరువాత ప్రభువు ఆజ్ఞయముగా కడమ మృతులు బ్రతుకుదురు. అది చివరి పునరుద్ధానం. అది తీర్పు పునరుద్ధానం. ఈ 2 క్రీస్తు యొక్క మాట వలనే జరుగుతాయి. దేవుడు తీర్పు తీర్చే అధికారము యేసుక్రీస్తుకు అప్పగించాడు. అందుకే ఆయన న్యాయాధిపతి, తీర్పరి, జడ్జ్ అని మనకు అర్థం అవుతుంది. సహోదరుడా, సహోదరి, పునరుద్ధానం ఆయనే, జీవము ఆయనే, దేవుని బయలుపరిచిన దైవము ఆయనే, మరియు ప్రజలకు రక్షణ కలిగించేవాడు కూడా ఆయనే. ఆయన ద్వారానే తప్ప మరొకటి లేదు. త్రూ జీసస్ క్రైస్ట్ వి ఆర్ కనెక్టెడ్ విత్ గాడ్. దేవునితో మనం అనుసంధానము చేయబడ్డాం యేసుక్రీస్తు ద్వారా. క్రీస్తు లేకపోతే సంబంధం లేదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మన రక్షణకు ఆధారం, కరుణకు ఆధారం. కరుణాధారంగా ఆయన బయలుపరచబడ్డాడు. ఆయన బయలుపరచబడినది మన రక్షణార్థమే. నశించిన దానిని వెతికి రక్షించటానికి ఆయన వచ్చాడు. ఈ సూత్రం మీకు అర్థం కాకపోతే మీరు నిత్యరాజ్యం చేరుకోలేరు. మొదట నీవు తెలుసుకోవాలి, నువ్వు నశించావు పాపం చేత. ఆదాము నుండి సంక్రమించిన స్వాభావిక పాపము, తద్వారా నీ వలన కలిగినటువంటి భౌతిక పాపం. ఈ 2 కారణం చేత నువ్వు అగ్నిగుండానికి వెళ్ళాలి. కానీ దేవుడు నిన్ను ప్రేమించి నీకు బదులుగా తన కుమారుని మీద మరణం యొక్క శిక్ష వేసి నిన్ను విమోచించాడు. క్రీస్తు రక్తం నీ ప్రతి పాపాన్ని కడిగి దేవుని ఎదుట నిన్ను నిర్దోషిగా నిలబెడుతోంది. అదే మొదటి పునరుద్ధానంలో సంఘంలో మనం ఆకాశానికి ఎత్తబడే ప్రక్రియలో మనం దీవించబడతాము. కనుక క్రీస్తు ప్రభువు ఎవరో తెలుసుకోండి. దేవుడు లోకమునకు పంపిన రక్షకుడు, పంపబోతున్నటువంటి ఒక గొప్ప న్యాయాధిపతి. రక్షకుడుగా ఆయన పాత్ర ముగించుకుని వెళ్ళాడు. న్యాయాధిపతిగా ఆయన పాత్ర నిర్వహించడానికి రాబోతున్నాడు. 1000 సంవత్సరాలు ఆయన ఇదే భూమి మీద యెరూషలేమును కేంద్రంగా చేసుకుని పాలన సాగించబోతున్నాడు. ఇది ఆయన మనకు తెలియచేస్తున్న వాస్తవం. 30వ వచనంలో అంటాడు, నా అంతట నేనే ఏమీ చెయ్యలేను. ఈ సూత్రం తెలుసుకోవాలి. యేసు ఒక నరుడుగా తానేమి చెయ్యలేడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత
అద్భుతాలు చేశాడే తప్ప తన సొంతంగా కాదు, నరునిగా కాదు. నరునిగా తానేమి చేయలేడు, దేవుని ఆత్మ చేత చేశాడు. అర్థమైందా? కనుక ద హోలీ స్పిరిట్ గాడ్ స్ట్రెంగ్థెన్ జీసస్ టు డూ ద మిరకల్స్. యేసుక్రీస్తు ప్రభు నరునిగా ఉన్నప్పుడు తాను నరునిగానే జీవించాడు. దేవుని కుమారుడైనప్పటికీ కూడాను ఆ హైపోస్టాటిక్ యూనియన్ యొక్క రిజల్ట్స్ భౌతికంగా అనుభవించడానికి ఆయన ఎప్పుడు ఒప్పుకోలేదు. ఆయన ఆకలైనప్పుడు కంకులు వంచుకొని తిన్నాడు, దాహం అయినప్పుడు నీరు తాగాడు. ఆయన దాహం అవకోకుండా చేసుకోలేడా దేవుని కుమారుడు? కనుక తాను మానవునిగా, సంపూర్ణ మానవునిగా తన అనుభవాలను ఈ భూమి మీద తాను నెరవేర్చాడు, తాను చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా తేటగా వాక్యం జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యం అదే. యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దైవము ఒకే పర్యాయం. దీన్ని హైపోస్టాటిక్ యూనియన్ అని అంటారు. ఇది తెలుసుకోవాలి. ఏకకాలములో దేవుడు, ఏకకాలములో నరుడు. నరునిగా ఆయన లిమిటేషన్స్, దేవునిగా ఆయన యొక్క సర్వాధికారం, ఆయన శరీరాన ఆయన బయలుపరిచాడు. నేను రేపటి వాక్య భాగంలో 30వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానిస్తాను. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబము గన్ బజార్ వాస్తవ్యులు మందపాటి రవికిషోర్ గారి జన్మదినం సందర్భంగా తండ్రి, తల్లి గారు, మందపాటి అబ్రహాం గారు, విజయ గారు మరియు కుటుంబ సభ్యులు, చిన్నాన్నలు, చిన్నమ్మలు సహకరిస్తున్నారు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. మందపాటి రవి గారి యొక్క జన్మదినం, బిడ్డను ఆశీర్వదించండి. అబ్రహాం గారిని, విజయ గారిని దీవించండి. యేసు నామమున నూతన ఎపిసోడ్ సహకారులమని, ప్రేమ సాక్షిని ఆదుకొనమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.